ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. రేపటి రోజున అనగా జూలై 2, 2025 సంవత్సరం తులారాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః, గాయత్రీ దేవ్య నమః, మహాసరస్వత్య నమః, మాతాపితృభ్యో నమః. ప్రేక్షక వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తారీఖు 2025 సంవత్సరం జూలై 2వ తారీఖు వారం బుధవారం. మీరు చూసేందుకు సిద్ధంగా ఉన్నది తులారాశి వారి పూర్తి దిన ఫలితాలు. ముందుగా ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందుగా పంచాంగ వివరాలు రేపటి రోజున చూసుకుంటే కనుక జూలై 2, 2025 బుధవారం నాటి పంచాంగం సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరము, ఋతువు గ్రీష్మ ఋతువు, మాసం ఆషాఢ మాసము, తిది సప్తమి మధ్యాహ్నం 1:15 వరకు ఉండి అనంతరం అష్టమి వస్తుంది. నక్షత్రం ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 1:04 వరకు ఉండి తర్వాత హస్త నక్షత్రం వస్తుంది. వర్జం రాత్రి 10:10 నుండి 11:45 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:25 నుండి 7:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:30 వరకు ఉంటుంది. ఈరోజు బుధవారం కావటంతో గణపతి పూజ విశేషంగా ఫలిస్తుంది. ఈ యొక్క తులారాశి వారికి ఇంట్లో చిన్న పూజ ఏర్పాట్లు చేసి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ ఇంట్లో శాంతి సంపద సిద్ధిస్తాయి. ఇక చంద్రుని స్థానం మరియు ప్రభావం రేపటి రోజున తులారాశి వారికి చూసుకుంటే కనుక చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది తులారాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే 12వ స్థానం వ్యయస్థానం అవుతుంది. ఈ స్థానంలో చంద్రుడు ఉండటం వలన కొన్ని ప్రతికూలతలు అడ్డంకులు ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తులారాశి వారి దిన ఫలితాలు చూసుకుంటే కనుక ఉద్యోగ రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే ఉద్యోగ జీవితంలో ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున కనపడుతుంది. సహచరులతో విభేదాలు తలెత్తే అవకాశం కనపడుతుంది. అలాగే అధికారుల మార్పుల కారణంగా మీకు అసంతృప్తిగా ఉండే అవకాశం ఉద్యోగాల్లో కనిపిస్తోంది. అలాగే ముఖ్యమైన పనుల్లో జాప్యం అసంతృప్తికర ఫలితాలు రావచ్చు. ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున ప్రయత్నాలు చేసిన గుర్తింపు రావటం ఆలస్యం అవుతుంది ఈ యొక్క తులారాశి వారికి. కానీ నమ్మకాన్ని కోల్పోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అనవసరమైన సంభాషణలకు రేపటి రోజున ఈ యొక్క తులారాశి వారు దూరంగా ఉండండి. మీరు మౌనంగా ఉంటే కనుక గెలుపు విజయం మీకు వరిస్తాయని చెప్పచ్చు. ఇక ఆర్థిక విషయాలు యొక్క తులారాశి వారికి రేపటి రోజున చూసుకుంటే కనుక ఈరోజు రుణ బాధలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చులు అధికంగా ఉండటం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు చేసి ఉండవచ్చు కానీ రాబడి ఆలస్యంగా ఉంటుంది. కొత్త ఆస్తుల కొనుగోలు అమ్మకాలు వాయిదా వేసుకోవటం ఉత్తమం. ఈ యొక్క తులారాశి వారు అప్పులు ఇవ్వటం తీసుకోవటం పూర్తిగా నివారించండి రేపటి రోజున ఈ యొక్క తులారాశి వారు. ఇంకా బాంధవ్యాల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో విభిన్న మనస్తత్వం ఉన్నవారితో మీకు విభేదాలు అలాగే కుటుంబంలో ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలిగే అవకాశం కనపడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్యన మాట తేడాలు వివాదాలు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలలో అనవసరమైన మీరు రెస్పాండ్ అవ్వటానికి కూడా ఆలోచించటం వలన గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది. శాంతి కోసం ఇంట్లో పెద్దల సలహాలు తీసుకోండి. అలాగే పరాయి వ్యామోహాలకు పరాయి స్త్రీ లేదా పరపురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి. అలా ఉండకపోతే మీరు పెద్ద సమస్యలను ఎదుర్కొనే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ యొక్క తులారాశి వారికి చూసుకుంటే కనుక మిమ్మల్ని రేపటి రోజున తలనొప్పులు ఒత్తిడితో కూడిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మానసికంగా తీవ్రమైన ఒత్తిడి వేదన కలిగే అవకాశం కనిపిస్తుంది. నీరసం అలసట అలాగే వ్యసనాలు అలాగే ఏదైనా సిగరెట్ మందు వాటి వైపు ఆకర్షితులే అవకాశం కనపడుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాయామం చేయటం వలన ఉపశమనం కలుగుతుంది. ఈ యొక్క తులారాశి వారికి మొబైల్ టీవీ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. అలాగే రేపటి రోజున ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక విద్యార్థులకు రేపటి రోజున చూసుకుంటే కనుక మీరు పాఠ్య పుస్తకాల్లో చదవటం మీద ఫోకస్ చేయటం రేపటి రోజున మీకు చెప్పదగ్గ సూచన. అలాగే మొబైల్ ఆటలు సోషల్ మీడియా వల్ల మీకు సమయం వృధా చేసుకుని చదువు పాడయ్యే అవకాశాలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. సరైన మార్గదర్శకం ఫోకస్ అనేది మీకు రేపటి రోజున అవసరం. గురువులు చెప్పిన విషయాలపై శ్రద్ధ వహించండి.
గ్రూప్ స్టడీస్ కన్నా మీరు ఒంటరిగా చదువుకోవటం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంకా వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపార రంగాలలో నష్టాలు తలెత్తే అవకాశం ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున కనిపిస్తున్నాయి. ఉద్యోగుల నిర్లక్ష్యం, కొత్త ఒప్పందాలపై అజాగ్రత్త వల్ల నష్టం కనపడుతోంది. లాభాల కన్నా కూడా మీకు నష్టాలు, ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే అద్దె గదుల ప్రాపర్టీస్ డీల్ విషయంలో విభేదాలు తలెత్తే అవకాశం కనపడుతోంది. అలాగే ప్రాచీన పరిజ్ఞానం లేదా పెద్దల సలహాలు అనుసరించటం తులారాశి వారికి మంచిదిగా సూచన. అలాగే శాంతి కోసం రేపటి రోజున ఈ యొక్క తులారాశి వారు పాటించవలసిన ఆధ్యాత్మిక పరిహారాలు చూసుకుంటే కనుక ఈరోజు తులారాశి వారు శ్రీ లింగాష్టకం పారాయణం చేయాలి. అలాగే ఈ యొక్క చెప్పబడిన మంత్రాన్ని 11 సార్లు పఠించండి. లింగాష్టకం పఠతి యహ శివసన్నిధో శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే. ఇంకా శివుని పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం మంచిది. ఇక ఈరోజు మీరు పాటించవలసిన చిట్కాలు చూసుకుంటే కనుక ఎవరితోనూ కూడా కక్షలు పెట్టుకోకండి, మౌనంగా ఉండటం మీకు మేలు చేస్తుంది. ఈరోజు ఖర్చులు నియంత్రించుకోండి, నమ్మక ద్రోహాలకు దూరంగా ఉండండి, పాత వస్తువులు, విలువైన వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి, వాహనాలు నెమ్మదిగా నడిపే ప్రయత్నం చేయండి, ఆరోగ్యపరంగా తేలికైన ఆహారాన్ని తీసుకోండి, పిల్లలకు సరైన దిశనివ్వండి, కాలాన్ని వృధా చేయకుండా ఉన్న పనిని సమర్థవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇవి యొక్క తులారాశి వారికి రేపటి రోజున దినఫలాలు. ఇలాంటి దినఫలాలు, పరిహారాలు, ఆధ్యాత్మిక చిట్కాలు తెలుసుకునేందుకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మిమ్మల్ని మీరు మార్చుకునే రోజు ఇదే కావచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతే నమః. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం.